ఈ రేట్ ఈక్వేషన్స్ అనేవి ఎలాంటి డెరివేషన్ లేకుండా సింపుల్ గా ఒక షార్ట్ కట్ చెప్తాను. దాన్ని బట్టి మీకు రేట్ ఈక్వేషన్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. ఏ నాట్ అనేది ఇక్కడ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. ఆఫ్టర్ ఎ సర్టెన్ టైం టీ ఎక్స్ అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది. అప్పుడు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ కాస్త ఏ అయింది, అంటే ఫైనల్ కాన్సన్ట్రేషన్ అయింది అనమాట. సో మనకి ఇనీషియల్ గా ఉన్న రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే రియాక్టెంట్ అనేవి రియాక్షన్ జరిగాక తగ్గుతాయి కాన్సన్ట్రేషన్. సో ఏ నాట్ గ్రేటర్ దాన్ ఏ. ఓకే, అదే దీన్ని రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది, 1/a అనేది 1/a నాట్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు రేట్ ఈక్వేషన్స్ ఎలా రాయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఆర్డర్ చూసుకోండి. జీరో ఆర్డర్ ఏంటి, మనకి ఏ నాట్ గ్రేటర్ దాన్ ఏ కదా. ఇప్పుడు ఏ నాట్ ఏ ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏకి కొంత వాల్యూ మనం యాడ్ చేయాలి, అంతే కదా. అప్పుడే కదా ఏ నాట్ కి ఈక్వల్ అవుతుంది. అన్నిట్లో కూడా కేటీ యాడ్ చేస్తాం. ఓకే, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆర్డర్ లోని మనం లాన్ యూజ్ చేస్తాం అనమాట. సో మనకి ఏ నాట్ గ్రేటర్ దాన్ ఏ కదా, అలాగే లాన్ ఏ నాట్ కూడా గ్రేటర్ దాన్ లాన్ ఏ. ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, ప్లస్ కేటీ యాడ్ చేసినప్పుడు. ఓకే, అదే సెకండ్ ఆర్డర్కి వచ్చేసరికి 1/a నాట్ అనేది 1/a కన్నా తక్కువ. ఇప్పుడు 1/a అనేది 1/a నాట్ కి ఈక్వల్ అవ్వాలంటే 1/a నాట్ కి ప్లస్ కేటీ యాడ్ చేయాలి. ఇలా గుర్తుంచుకోండి. ఓకే.